ఫ్రీ ఇసుక అంటే అది గత ప్రభుత్వంలో ఒక కాంట్రాక్టర్ ఉండేవాళ్ళు, ఆ కాంట్రాక్టర్ ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించేవాళ్ళు, ఆ విధంగా ఉండేది. కానీ ఈ ప్రభుత్వంలో ఫ్రీ ఇసుక అని చెప్పి ఇప్పుడు ప్రతి ఊర్లో కూడా అక్రమంగా ఇసుక అమ్ముతా ఒక్క లారీని 10,000 రూపాయలు చొప్పున అమ్ముతూ ఉన్నారు. ఇసుక కావాలి, ఇసుక ఇవ్వద్దని చెప్పి నేను అనట్లేదు. కానీ మీరు ఫ్రీ ఇసుక పేరుతో ఈ మండలంలో ఒక శాసనసభ్యుడి గారికి 500 లారీలు వెళ్తే, ఒక ఆయన అయితే ఈ మధ్య ఒక 15-20 లారీలు కొనాలంటే ఆ పెనంకూరులో ఒక ఆయన ఉంటాడు. ఆయన అదే పని, ఆయనకి మొత్తం ఏదో పెద్ద నేను ప్రజలను ఉద్ధరిస్తాను అది ఇదని చెప్పి ఆయన 15-20 లారీలు కొన్నాడంట. రోజుకి 200 లారీలు అమ్ముతా ఆయన ఆదాయం 20 లక్షలు. అదేవిధంగా ఇక్కడ శాసనసభ్యుడు అన్ని క్వారీలు అంటే అన్ని క్వారీలు చూసుకుంటే దాదాపుగా 500 లారీలు, ఒక్కొక్క లారీకి 10,000 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. నేను ఇందాక తహసీల్దార్ గారికి చెప్పాం, మీరు ఏదైతే ఇసుక ఫ్రీ ఇసుక ఇస్తానని చెప్పారు, ఆ ఫ్రీ ఇసుకి ఆ డిస్ప్లే బోర్డులు పెట్టండి, బోర్డులు పెట్టి ఇంతకు అమ్ముతున్నాం అని చెప్పండి. కానీ ఇదంతా కూడా మోసం. ఈ మోసంతో వీళ్ళందరూ కూడా అవినీతి చేస్తూ ఈ విధంగా చేస్తూ ఉన్నారని చెప్పి కూడా మనం చేస్తూ ఉన్నాం. ధైర్యంగా చెప్పగలం, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎప్పుడు కూడా ఆ విధంగా ఈ మండలంలో ఎప్పుడు కూడా అవినీతి చేయలేదు. ఆ ప్రజలకి అవసరాల కొద్దీ మేము ప్రయత్నం చేసి ఆ రోజు ఎడ్ల బళ్ళ కోసం పర్మిషన్ ఇప్పించాం. అదేవిధంగా ఇప్పుడు ట్రాక్టర్లకు కూడా పర్మిషన్ ఇచ్చామని చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఎంఆర్ఓ గారిని అడిగాం, మీరు ఎంతమందికి ఇప్పటి వరకు ఫైనల్ వేశారని చెప్తే 1 లక్ష 2 లక్షలు వేసామండి అని చెప్తా ఉన్నారు. 1 లక్ష 2 లక్షలు అంటే రోజుకి 50 లక్షల రూపాయలు దోచుకుంటా ఉంటే 1 లక్ష 2 లక్షలు ఫైన్ వేసామని చెప్పి ఎంఆర్ఓ గారు చెప్తా ఉన్నారు. మేమైతే ఎంఆర్ఓ గారికి ఒకటి రిప్రజెంట్ చేసాం, మీరు డిస్ప్లే బోర్డులు పెట్టండి, డిస్ప్లే బోర్డులు పెట్టి ఫ్రీ ఇసుక అందించండి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈరోజు పామరు శాసనసభ్యుడు వర్ల కుమార్ రాజాకి ఇక్కడి నుంచి నేను ప్రశ్నిస్తూ ఉన్నా, ఇదే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నుంచుని మేము కార్మికులకు అండగా ఉంటాం. ఈ కట్ట మొత్తం కార్మికులందరికీ కూడా అండగా ఉండి ప్రతిరోజు కూడా కార్మికులు లేకుండా ఇసుక అనేది మేము ఇచ్చేమో. కైలా అనిల్ కుమార్ కార్మికులు పొట్టగొడతా ఉన్నాడు, లేకపోతే ఆ లారీ వెళ్ళిపోతే కైలా అనిల్ కుమార్ లారీ వెళ్ళిపోతుంది. నాకేం లారీలు లేవు, నాకు ఎప్పుడు ఇసుక వ్యాపారం లేదు. కానీ కార్మికులని పొట్ట కొట్టింది వర్ల కుమార్ రాజా అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ఎందుకంటే ముందు తీసుకొచ్చారు కార్మికుల్ని ఎంటర్ చేసి ఏదో కార్మికుల్ని ఉద్ధరిస్తున్నా అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి డబ్బులు ఇచ్చి మిషన్ పెట్టి కార్యక్రమం చేశారు. మళ్ళా నిదానంగా ఏం చేశారంటే దాన్ని తీసుకొచ్చి సెమీ మెకనైజ్డ్ అని చెప్పి ఒక విధానం తీసుకొచ్చారు. ఆ విధానం తీసుకొచ్చి రాత్రి పూట ఇసుక అమ్మేయటం, కార్మికులు ఎవరైనా వెళ్తే కేసులు పెడతారు. ఇదే గ్రామంలో ప్రశ్నిస్తే మాకు ఉపాధి కల్పించమని చెప్పి స్వయంగా మా ఎంపీపీ గారు వాళ్ళ హస్బెండ్ అందరి మీద కూడా, మా సర్పంచ్ గారు వాళ్ళ హస్బెండ్ అందరి మీద 25 మంది మీద కేసులు పెట్టి 25 మంది మీద కేసులు పెట్టి వాళ్ళని అణిచేయాలని చెప్పి ప్రయత్నం చేశారు. అంటే ఇంత దారుణంగా ఈ మండలంలో జరుగుతూ ఉంది. తప్పకుండా మీకు ప్రజలైతే బుద్ధి చెప్తారు, కానీ ప్రజలు మీకు పట్టం కట్టారు కాబట్టి ఈరోజు భరించక తప్పని పరిస్థితి నెలకొందని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. మీరు